ఎవరో మీ గురించి మీ వెనక మాట్లాడుతున్నారు అంటే, ఎవరో నీకు తెలియని నీ విషయాల గురించి నీ వెనక ప్రచారం చేస్తున్నారు అంటే అది వారి సమస్య, అది నీ సమస్య కాదు. అలా వారి యొక్క అది అభద్రతా భావం. వాళ్ళు నిన్ను గురించి మాట్లాడుతున్నారంటే, వాళ్ళు నిన్ను గమనిస్తున్నారంటే వాళ్ళలో లేనిదేదో నీలో ఉంది. నీలో ఉన్న ఆ విషయం వాళ్ళని కంగారు పెడుతుంది. దానివల్ల వాళ్ళు అసహనానికి గురవుతున్నారు. వాళ్ళని కంగారు పెట్టే శక్తి ఏదైతే ఉందో అదే నీ శక్తి. అంటే వాళ్ళు ఎప్పటికీ నీలా అవ్వలేరు, నీలా ఆలోచించలేరు, నీలా జీవించలేరు. ఇక్కడ వాళ్ళు చేయగలిగింది ఒక్కటే, నీ గురించి మాట్లాడడం, నీ గురించి కథలు చెప్పడం, నీ గురించి చెడుగా చెప్పడం. ఇదే వాళ్ళు చేయగలిగింది. అలా ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళకి ఒకే ఒక ఆశ, నువ్వు స్పందించాలి. వాళ్ళ మాటలకి నువ్వు చలించి ప్రతిస్పందనని తెలియజేయాలి. నువ్వు వాళ్ళని గుర్తించాలి. నువ్వు వాళ్ళ అశక్తతను గుర్తించి వాళ్ళతో మాట్లాడాలి. ఇది వాళ్ళ ఆవేదన. నువ్వు వాళ్ళకి విలువివ్వలేదనే వారి బాధ అంతా. కానీ నిజమేంటి అంటే మనం వారి అభద్రతా భావానికి స్పందించడానికి ఇక్కడ లేం. వాళ్లకు ప్రాధాన్యం ఇవ్వడమే మన పని కాదు. మన పనులు మనకే చాలా ఉన్నాయి. కాబట్టి మనం ఇక్కడ చేయవలసింది ఒక్కటే, మనం ఏమనుకుంటున్నామో అదిగా మనం తయారు కావడమే. అది కూడా గట్టిగా అనుకొని విశ్వాసంగా నిలబడి ఎవరికి ఎలాంటి వివరణలు ఇవ్వకుండా నువ్వు ఏమవ్వాలనుకుంటున్నావో అది అవ్వు. నువ్వు ఏమనుకుంటున్నావో అది సాధించు. నీ బెస్ట్ వర్షన్ ఏదో దానికోసం ప్రయత్నించు. నీ స్థానాన్ని, నీ ప్రస్థానాన్ని మెరుగుపరుచుకుంటూ ముందుకు కదులు. నీ విజయాలతో నువ్వు శాంతిగా ముందుకు కదులుతూ ఉండు. ఎందుకంటే నువ్వు అలా విజయాలు సాధిస్తూ ముందుకి కదలడం వల్ల వాళ్ళకి మళ్ళా నిన్ను గురించి మాట్లాడే అవకాశం దొరుకుతుంది. అప్పుడు వాళ్ళకి బోర్ కొట్టదు. సిల్లీగా నీ గురించి మాట్లాడిన మాటలతోనే వాళ్ళ జీవితాలు మొత్తం నిండిపోతాయి. చివరికి నీ గురించి మాట్లాడడమే వాళ్ళ పనిగా మిగిలిపోతుంది. కానీ నువ్వు మాత్రం నీ దారిలో నడువు. వాళ్ళ మాటలని ఎప్పుడూ లెక్క పెట్టకు. నీ విలువ, నీ ప్రయాణం, నీ లక్ష్యం ఇవే నీకు ముఖ్యం. చివరిగా ఒక్క మాట, నీ గురించి నీ వెనుక మాట్లాడే వారంతా నిజానికి నీ శక్తిని అంగీకరిస్తున్నారన్నమాట. అందుకే నువ్వు నీ జీవితాన్ని ఇంకా బలంగా, ఇంకా నమ్మకంగా, ఇంకా విశ్వాసంతో నిర్మించుకో. వాళ్ళు చేసేదంతా వట్టి శబ్దమే, అందులో ఎటువంటి పస లేదు. కానీ నీ ప్రశాంతతలో మాత్రం నీ విజయం దాగి ఉంది, మరచిపోకు.